హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్చా ముచ్చట్లు. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఏం చేయాలి తెలుసుగా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎన్నో రోజుల నుంచి, నెలలు అయిపోతుంది అనుకుంటా, ఆల్మోస్ట్ 1 year అవుతుంది నేను ఇది చేద్దామని. బట్ ఏదైనా దైవానుగ్రహం ఉండాలి కదా చేయాలంటే. సో ఇప్పటికీ శ్రీనివాసుని దయ నా మీద పడింది కావచ్చు, అందుకే నాకు ఈరోజు ఆ సంకల్పం వచ్చింది చేయాలని. మ్యాటర్ చెప్తాను కదా. సో మ్యాటర్లకు వస్తే, నేనైతే 7 శనివారాల వ్రతం చేద్దామని అనుకోబట్టి 1 year అవుతుంది. బట్ స్టిల్ ఇంకా చేయలేదు. సో అప్పుడే నాకు వచ్చినప్పుడు, అప్పుడు మనం ఇప్పుడు రన్ అవుతున్న ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినాం అనమాట. అప్పుడు నేను అనుకున్నా ఈ కొత్త ఛానల్లో స్టార్ట్ చేద్దాము మనము అని అనుకున్నాను అనమాట. బట్ అసలు ఎప్పుడూ వీలు కాలేదు, ఏదో ఒక అడ్డంకు వచ్చింది. బట్ అనుకోకుండా ఈసారి అట్లా కలిసి వస్తుంది అనమాట. సో ఫిక్స్ అయిపోయాను ఇంకా రేపు సాటర్డే అనమాట. సో ఈరోజు ముందు రోజు డిసైడ్ అయినా, ఇప్పుడే వీడియోలు చూస్తున్నా ఎట్లా చేయాలి ఏందని. ఒక 4-5 వీడియోలు చూస్తే తప్ప మనకైతే ఐడియా రాదు. నా దగ్గర బుక్ అయితే ఏం లేదు. సో యూట్యూబ్ మీద ఆధారపడి నేను ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. ఈ పూజ చేయబోతున్నా. ఇంత సడన్గా నాకు అనిపించిందంటే, నేను ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఒక దగ్గరికి వెళ్తున్నా, ఒక పని మీద ఒక దగ్గరికి వెళ్తున్నా. అది పూర్తయిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను, ఇప్పుడైతే షేర్ చేయ. సో అక్కడ నుంచి వెళ్ళి ఇంటికి వస్తుంటే ఆన్ ద వేలో ఊరికే ఫోన్ చూస్తున్నాను అనమాట. ముందు నుంచే, అంటే ఒక 4 రోజుల ముందు నుంచే అనుకున్నా నేను ఈసారి స్టార్ట్ చేద్దామా, ఈ సాటర్డే స్టార్ట్ చేద్దామని. సడన్గా ఫోన్ స్క్రోల్ చేస్తుంటే సడన్గా ఆ వెంకటేశ్వర స్వామిది ఒక వీడియో వచ్చిందనమాట. ఆ వీడియోలో ఆ వెంకటేశ్వర స్వామి కృప ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే, ఆ వెంకటేశ్వర స్వామి కృప కటాక్షం మీ పైన ఉన్నట్టే. మీరు ఆయన్ని మనసులో తలుచుకొని ఏ పనైనా మొదలు పెట్టండి, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ పైన ఉందని ఆ వీడియోలో వచ్చిందనమాట. నాకు అప్పుడే అనిపించింది, సో చలో ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాము. ఇది మనకు ఒక గుడ్ సైన్, నాకు గుడ్ వైబ్ లాగా అనిపించింది. చలో స్టార్ట్ చేయి అని దేవుడే ఒక పుష్ ఇచ్చినట్టుగా అనిపించింది. చూద్దాం ఎంతవరకు చేయగలుగుతాము లేదని. సో నేనైతే ఈరోజు సంకల్పం తీసుకున్నా 7 శనివారాలు చేద్దామని. సో మీ అందరికి తెలిసిందే. సో లేడీస్ ప్రాబ్లం వస్తే మనం ఏం చేయలేము కదా దానికి. కానీ మిగిలిన శనివారాలన్నీ సాఫీగా, అసలు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ 7 శనివారాలు గడవాలని మీరందరూ కూడా ఆశీర్వదించండి. అట్లనే ఈ వీడియో చూస్తున్న అందరికీ, పూజ చేస్తున్న నాకు ఎలాంటి ఫలితం దక్కుతుందో, ఈ వీడియో చివరి దాకా చూస్తున్న మీకు కూడా అలాంటి ఫలితమే దక్కాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా. సో చలో ఫస్ట్ ఈరోజైతే ఇది డేట్ కూడా చెప్తాను నేను, ఎందుకంటే వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు కూడా తెలీదు. నేను పూజ చేసి ఒక 2-3 వారాలు పూజ చేసిన తర్వాతనే పోస్ట్ చేస్తాను, లేకపోతే ఫస్ట్ వారమే పోస్ట్ చేస్తానో నాకు కూడా తెలీదు. ఫుల్ క్లారిటీగా లేదు ఇప్పుడు పోస్ట్ చేస్తా అనేది. సో ఈరోజు అయితే 15th మే, ఫ్రైడే ఈరోజు. సో ఇప్పుడే క్లీనింగ్ అదంతా ఇప్పుడే చేసేసుకున్నాను నేను. సో పొద్దున్నే 4కి అంతా లేద్దామని డిసైడ్ అయినా. సో బ్రహ్మముహూర్తంలో లేచి పొద్దున్న 6కి అంతా నా పూజ అయిపోవాలి, ఇది నా టార్గెట్. సో చూద్దాం చేస్తామా లేదా, చూద్దాం ఎట్లా చేయాలి ఏందైతే ఇప్పుడైతే యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నా. సో ముందు రోజు రాత్రే నేను అన్ని క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే పొద్దుగల హడావిడి అవుతుంది. సో ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా చేసుకుందాం అనేది నా ప్లాన్. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఏమేమి కావాలని వీడియోలు చూసుకున్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో లేని వస్తువులన్నీ నేనైతే అప్పటికప్పుడు మార్కెట్కి పోలేను, రాత్రి అయింది. నేను అనుకునేసరికి 8:30 అట్లా అయింది. సో బయటకు వెళ్ళలేననేసి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా అన్ని. ఫర్ ద ఫస్ట్ టైం నేను పువ్వులు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు. నేను పువ్వులు అతను నాకైతే 7-7:30కి అట్లా వస్తాడనమాట రోజు. బట్ అతను వచ్చేసరికి నా పూజ అయిపోతుంది. సో నాకు ఇప్పుడే కావాలని అప్పుడే ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి తులసి ఆకులు కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. బట్ 20 రూపాయలకు అంత కొన్ని వచ్చినాయి అనమాట. సో రాత్రి క్లీనింగ్ ప్రాసెస్ అయింది. ఎర్లీ మార్నింగే నేనైతే బ్రహ్మముహూర్తంలో లేచిన, అంటే 4 గంటలకే లేచిన. నేను ముందే అనుకున్నాను అనమాట ఆ టైంకి లేవాలని. సో 4 గంటలకల్లా లేచి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇల్లు ఒక్కసారి క్లీన్ చేసుకొని జస్ట్ ఊరికే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మాఫింగ్ ఇట్లా అన్నీ రాత్రి అయిపోయినాయి కాబట్టి పొద్దుగా లేచి స్నానం చేసుకొని ఇంకా ఫస్ట్ వంట పని మొదలు పెట్టేసిన. వంట పని అయితే మనకి ప్రసాదాలు అయితే మనకి సగం పని ఒడిచిపోయినట్టే. ఎందుకంటే ఒకసారి కూర్చున్న తర్వాత మళ్ళీ పూజ దగ్గర నుంచి లేవద్దనేసి నేను ఇంకా వంట కోసానికి నేను ఈరోజు నాకు ఏమేమి చేయాలి, ఆడైతే నేను చూసిన వీడియోలలో అయితే జస్ట్ నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డు చేస్తే సరిపోతుంది అన్నారు. సో నాకు నల్ల నువ్వులు దొరకలేదు, అందుకే తెల్ల నువ్వులతోటే చేసేసుకున్నాను నేను. సో నువ్వుల లడ్డులు, పిండి దీపాలు రెడీ చేసుకొని, నేను యాక్చువల్లీ క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను అనమాట. అందుకని షార్ట్ కోసం తీసుకుని క్లిప్ పెడుతున్నా. నేను మా వారు కూడా ఉన్నారు. నాకు అదే మస్తు సంతోషం అనిపించింది.
యాక్చువల్లీ అయితే ఆయన నేను ఏదైనా పూజ చేస్తా ఏదైనా చేస్తా అంటే నువ్వు చేసుకో, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు, నేను అంత పొద్దుగాలు లేవలేను, ఇట్లాంటి డైలాగులు అని చెప్తారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైము నేను ఆ రోజు చెప్పిన రోజు మాత్రం ఆయన అస్సలు ఆ మాట ఏది అనలేదు. లేపగానే లేచిండు, ఇట్లా ముందు రోజు రాత్రే ప్రిపేర్ చేసి ఉంచిన అనమాట. పొద్దుగాలనే పూజ చేసుకుందాం, ఇట్లా నువ్వు కూడా లేవాల్సి ఉంటుంది అంటే సరే అన్నారు ఆయన. పొద్దుగాల లేపగానే లేచి ఫ్రెష్ అయిపోయి పూజ మీద కూర్చున్నారు. మొత్తం పూజ అయితే మా ఆయన చేతుల మీదుగానే జరిగింది. సో ఆ వీడియోలలో ఏం చెప్పారంటే ఈ సప్త శనివారాల వ్రతం చేసుకునేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది మనకని చెప్పారు అనమాట. సో ఈ వారం వీలైంది, సో అందుకే మా వారు కూడా ఉన్నారు. ఇద్దరం కలిసి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఇంకా టీవీలో వీడియో పెట్టుకున్నాం అనమాట. అది అందులో ఫుల్ ప్రాసెస్ ఉంది. కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. మీకు ఏ వీడియో నచ్చితే ఏది ఈజీగా అనిపిస్తే అది పెట్టుకొని చేసుకోండి. మేము పెట్టుకున్న దాంట్లో అయితే వాళ్ళు పూజకి ఏం సామాను కావాలి, పూజా విధానము, ఆ పూజ ఎట్లా వచ్చిందనేది ఆ కథ, అండ్ దాన్ని చేసుకున్నాక ఎవరెవరు ఫలితం పొందిరు ఏందని ఆ కథలు కూడా చెప్తారనమాట. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఉంటుంది మనకి. 1.5 hour ఉంటుంది వీడియో. సో మనకు కూడా 1.5 hour టైం పడుతుంది. సో ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. మేమైతే మంచిగా చేసుకున్నాము. నాకు నేను వినాయకుని పూజ చేసుకుంటాను ఇంట్లో ఎవ్రీ ఇయర్. ఆ వినాయకుని పూజ తర్వాత మళ్ళీ ఇట్లా చేసుకున్నదంటే ఇదే సప్త శనివారాల వ్రతమే. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ద్వారా ఈసారి చేసుకోగలుగుతున్నా నేను. ఇది ఫస్ట్ వారం ఇదైతే. ప్రసాదాలకు వస్తే మన ఇష్టము. ఓన్లీ మనం నువ్వుల లడ్డూలు పెట్టినా సరిపోతాయి. నువ్వుల లడ్డూలు మనకు చేయడం రాకున్నా కూడా నువ్వులు బెల్లం కలిపి పెట్టినా కూడా సరిపోతుందంట. నాకైతే చేయడం వచ్చు కాబట్టి నువ్వుల లడ్డూలు, సిర, పానకము, కొన్ని ఫ్రూట్స్ పెట్టినాయి ఈసారికి అయితే. సో నెక్స్ట్ టైం చూద్దాం ఇంకా ఏమైనా యాడ్ చేస్తామా ఇంకేం చేస్తామనేది నెక్స్ట్ టైంకి. సో ఈసారి అయితే ఇట్లా చేసుకున్నాము. అండ్ ఎందుకు చేసుకుంటామంటే మనకేమైనా ఏళ్ళనాటి శని దోషాలు ఉంటే, శని ప్రభావం మన మీద ఎక్కువ ఉంటే ఆ శనిదేవుని అనుగ్రహం మనకు కలగాలి. మనం మొదలుపెట్టిన పనులన్నీ సంపూర్ణంగా జరగాలనుకుంటే మనకు ఆ శనిదేవుని అనుగ్రహం మన మీద ఉండాలన్నమాట. ఫైనల్లీ అనుకున్నట్టుగా 7 కల్లా మా పూజ అయిపోయింది. మంచిగా జరిగింది పూజ అయితే. మీ అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.